హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్న స్మార్ట్ కిచెన్. ఎలా ఉన్నారండి? మీరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, గ్లాస్లో తీసుకున్నది తెలగపిండి అండ్ ఎండ్రాయిలతో కర్రీ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చాలా సూపర్గా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో ఈ తెలగపిండి అంటే ఏంటో తెలీదు, కొంతమందికి అయితే తెలిసి ఉంటుంది. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి వాళ్ళకైతే బాగా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇది కంపల్సరీగా అంటే బాలింతలకి, అంటే డెలివరీ అయిన పిల్లలకి, వాళ్ళకి ఇది అనేది పెడుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలో చాలా సింపుల్ అండి, చాలా ఈజీ రెసిపీ. చూడండి, దానికి కావాల్సిన పదార్థాలు మీకు చూపిస్తున్నాను. ఎండ్రాయిలు, పచ్చిమిర్చి, కరివేపాకు, తాలింపు దినుసులు, తెలగపిండి ఒక గ్లాస్ తీసుకున్నాను, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్. ఉప్పు కారం వేసుకుంటే సరిపోతుంటుంది. కొంతమంది తాలింపు పెట్టేసి చేసేస్తూ ఉంటారు డైరెక్ట్గానే. అలా కాకుండా నా మెథడ్లో నేను చేసి చూపిస్తాను. చూడండి, ముందుగా ఒక గిన్నె తీసుకొని ఏ గ్లాస్తో అయితే మనం తెలగపిండి తీసుకున్నామో అదే గ్లాస్తో 1.5 వరకు వాటర్ తీసుకోవాలి. నేను ఒక గ్లాస్ వాటర్ అనేది వేసేసాను. సో ఇంకొక హాఫ్ వాటర్ వేసుకొని దీంట్లోనే ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం మరిగిన తర్వాత మనము తెలగపిండి అనేది యాడ్ చేయాలి. మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. వాటర్ వేసుకున్న గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత అందులోనే ఉప్పు, కారం, పసుపు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసేసుకోవాలి. ఇలా వేసుకుని కొంచెం మరిగిన తర్వాత మనం తెలగపిండి అనేది యాడ్ చేసామనుకోండి, పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇందులోకే కొంచెం నూనె కూడా యాడ్ చేయాలి ఫ్రెండ్స్. ఇందులోనే నూనె కూడా వేసి మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ మరిగేంత వరకు ఉంచుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, వాటర్ అనేది ఇలా బాయిల్ అవుతుంది కదా, ఇలా బాయిల్ అయిన తర్వాతనే మనము ఈ తెలగపిండి అనేది యాడ్ చేసుకోవాలి. అంటే కొంచెం వేస్తూ కదుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఇంకా మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా అంతా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి తెలగపిండి వేసేటప్పుడు. తెలగపిండి అనేది చాలా మంచిదండి. తెలగపిండి మునగాకు కూడా బాగుంటుంది. బాలింతలకైతే చాలా 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 మంచిది ఫ్రెండ్స్. పిల్లలకి పాలు తక్కువైనప్పుడు పాలు వేస్తే పాలు అనేవి పడతాయండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయిపోతుంది. వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు మనం కొంచెం మగ్గించుకోవాలి. నేను పదే పదే చెప్తున్నాను అని అనుకోకండి. మీ ఇంట్లో ఎవరైనా బాలింతలు ఉంటే ఇలా చేసుకొని కానుగ నూనె వేసుకొని చక్కగా ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు వేసి తాలింపు పెట్టి వాళ్ళకి ఇస్తే మాత్రం పుష్కలంగా పాలు అనేవి చక్కగా పడతాయండి. పిల్లలకి సరిపోతాయి కూడాని. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చక్కగా పొడిపొళ్ళాడుతూ వచ్చేస్తుంది కదా, ఇదిగోండి చక్కగా పొడిపొళ్ళాడుతూ వచ్చేస్తుంది. దీన్ని పక్కన పెట్టేసుకొని తాలింపు అనేది వేసుకుందాము. ఎండ్రాయిల్తో ఏ విధంగా తాలింపు వేసుకోవాలో మీకు చూపిస్తాను. ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ కాగిన తర్వాత మనం ముందుగా తీసుకున్న తాలింపు దినుసులన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత మనం శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న ఎండ్రాయిల్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. చూసారా, ఎండ్రాయిల్ అనేవి బాగా వేగుతున్నాయి. బాలింతలకైతే ఎండ్రాయిల్ అనేది వేయకూడదండి. ఉట్టి తెలగపిండినే తాలింపు పెట్టుకోవచ్చు, మునగాకు వేసుకోవచ్చు. మునగాకు అనేది వేసుకోవచ్చు. ఇంట్లో ఎవరు బాలింతలు లేకపోతే మామూలుగా మనం ఇలా చేసుకొని తినవచ్చు ఫ్రెండ్స్. ఈ ఎండ్రాయిల్కి కూడా కొంచెం ఉప్పు, కారం పట్టేలాగా మనం ఇందులో యాడ్ చేసేసుకుందాం. అందులో వేసాం కాబట్టి ఇందులో చూసుకొని వేసుకోవాలి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసాను. తర్వాత కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను, కొద్దిగా పసుపు. ఇవి కొంచెం ఎండ్రాయిల్ కొద్దిగా
ఎండ్రాయిలు వేగేంత వరకు కూడా మనం కారం అనేది యాడ్ చేసుకోకూడదండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము, ఎండుమిర్చి వేసాము, తెలగపిండిలో కూడా కారం వేసాము కాబట్టి చూసి వేసుకోండి. ఇలా తాలింపు పెట్టుకొని విడిగా తెలగపిండిని ఉడికించుకొని ఇలా కలుపుకుంటేనే చక్కగా ఆ తాలింపులో ఉన్న ఎండ్రాయిలు క్రిస్పీగా ఉంటాయి, బాగుంటాయి. ఇలా తాలింపు పెట్టేసుకుని ఇందులోనే వాటర్ వేసుకొని తెలగపిండి కలిపేసి కూడా వండుతారు. అలా అయితే నాకు ఇష్టం ఉండదు. ఈ మెథడ్లో నేను చేసి చూపిస్తున్నాను. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం అనేది యాడ్ చేశాను. చూడండి, ఇలా వేగిపోయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న తెలగపిండిని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. అసలు రెసిపీ అయితే అదిరిపోతుంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, చూసారా చక్కగా కలిపేసుకున్నాను. మొత్తం కూడా ఎండ్రాయిలు అన్నీ ఈ తెలగపిండి అంతా కలిసిపోయింది. దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్లే. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన తెలగపిండి ఎండ్రాయిల్ కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.